అడ్డంగా నరికేస్తా, నీ ఇంటికి వస్తా, నట్టింటికి వస్తా, నీ బెడ్రూమ్కి వస్తా, ఇలాంటి డైలాగులన్నీ కూడా సినిమాల్లో బాలకృష్ణ లాంటి వాళ్ళు చెప్తే వా అని సూపర్గా విజిలేసి చప్పట్లు కొట్టి పేపర్ చల్లాలనిపిస్తుంది. అది సినిమా వరకు ఒక క్యారెక్టర్ వరకు సరిపోద్ది. కానీ రియల్ లైఫ్లో ఇదే డైలాగ్ బాలకృష్ణ వేసినా తప్పే, ఆ తర్వాత ఒక ప్రజాప్రతినిధి వేసినా తప్పే. ఏకంగా ఒక ఎమ్మెల్యే అడ్డంగా నరుకుతా అంటున్నాడు. ఇంతకీ ఆ ఎమ్మెల్యే ఎవరంటే రామగుండ నియోజకవర్గ ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్. సో ఆయన మాట్లాడుతున్న ఈ మాట ఇప్పుడు సెన్సేషన్గా మారింది, వైరల్గా మారింది. ఏకంగా ఒక మంత్రి సమక్షంలోనే అమ్మ తోడు అడ్డంగా నరుకుతా అంటున్నాడు. ఆయనకి మరి ఆ మాట ఎందుకు అనాల్సి వచ్చింది, ఎలా అన్నాడు ఏంటని పక్కన పెడితే, ఇదొకటే కాదు, ఇంకా మాకు మా ముఖ్యమంత్రి శ్రీధర్ బాబు ముఖ్యమంత్రి అయితే మేమంతా మంత్రులము. అక్కడ వేదిక పైన మరో మంత్రి అడ్డూరు లక్ష్మణ్ కుమార్ అండ్ ఒక ఎమ్మెల్యే రీసెంట్గా విప్ అనౌన్స్ చేశారానికి ఆయన పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు. ఓ ఇద్దరు మంత్రులు, ఓ విప్, ఆ తర్వాత ఇటువైపు మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ అంతా ఒకే వేదిక మీద ఉన్నారు. నిన్న దివంగత నేత మాజీ స్పీకర్గా పనిచేసినటువంటి శ్రీధర్ బాబు తండ్రి స్వర్గీయ శ్రీపాదరావు సంబంధించిన ఓ కార్యక్రమం, విగ్రహావిష్కరణ కార్యక్రమానికి హాజరైన వీళ్ళంతా కూడా ఒకే వేదికపై మాట్లాడుతూ అమ్మ తోడు అడ్డంగా నరుకుతానంటూ సవాల్ చేశాడు మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్. సో శ్రీధర్ అని ఎవరేమన్నా ఊరుకోం, ఎవడన్నా అడ్డంగా మాట్లాడితే అడ్డంగా నరుకుతా అంటూ స్టేట్మెంట్ పాస్ చేశాడు. శ్రీధర్ లేనప్పుడు ఏమైనా గొడవ జరిగితే మాకు చెప్పండి. మంత్రి అడ్డూరు లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్యే విజయరమణారావు, నేను 2 గంటల మీ ముందు కుయ్యమని సైరన్లు వేసుకొని వచ్చి వాళ్ళని సంగతి చూస్తాం, అడ్డంగా మాట్లాడుని అడ్డంగా నరుకుతామంటూ ఆయన మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి. ఓ ప్రజాప్రతినిధి 95,000 ఓట్లేమో వచ్చాయి ఆయనకి. నేను చూస్తున్నాను ఆర్టీవీలో లైవ్లో మీకు చెప్తున్న టైంలోనే ఆయన ఎలక్షన్ రిజల్ట్ చూస్తే 92,000 మంది ఆయనకు ఓట్లు వేశారు. 56,000 మెజార్టీ వచ్చింది. గతంలో 2-3 సార్లు అదే నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. ఇంతమంది జనం ఓట్లేసింది అడ్డంగా నరకడానికా? ఏదో ముఖ్యమంత్రి అన్ఫార్చునేట్గా అన్నాడో లేకుంటే కావాలన్నాడో తెలియదు, కానీ మన అసెంబ్లీలో మా దగ్గర కూడా కండలు తిరిగిన వ్యక్తులు ఉన్నారని చెప్పి మక్కన్ సింగ్ లేమని చెప్తే మక్కన్ సింగ్ నిల్చొని ఆయన కండలు చూపిస్తూ ఉంటే, ఇలాంటి కండలు తిరిగిన వ్యక్తులు మా దగ్గర కూడా ఉన్నారు, నేలకు చార్చి కొడతారని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడినంత మాత్రాన ఆ కండలు అడ్డు పెట్టుకు అడ్డంగా నరుకుతారని అలా సమయం సందర్భం ఏదైనా సరే, అక్కడ ఎటువంటి అంశమైనా సరే, ఒక ప్రజాప్రతినిధి నోట్లో నుంచి మాట వచ్చింది. కొన్ని లక్షల మందికి ప్రతినిధిగా ఉన్నటువంటి వ్యక్తి నోటి నుంచి మాట వచ్చింది. స్వయంగా అదే వేదిక మీద ఇంటెలిజెంట్ ఎక్స్పర్ట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తున్నాడు, గతంలో నేను కేవలం ఫ్రంట్ ఫేసింగ్ మాత్రమే, బ్యాక్ ఫేసింగ్ మొత్తం కూడా శ్రీధర్ బాబే అసలైన ముఖ్యమంత్రి అని చెప్పినంత మాత్రాన అంతటి వ్యక్తి అక్కడ ఉన్నా కూడా ఎందుకు సైలెంట్గా ఉండి? ఇప్పుడు ఒకసారి మాట మీకు వినిపిస్తాను, మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. రైట్, మక్కన్ సింగ్ మాట్లాడిన మాటలు ఒకసారి మీరు కూడా వినండి. ఉండకపోవచ్చు, ఒక్క 2 గంటల్లో కుయి అనుకుంటా ఇక్కడ ఉన్న మీ 3 నాయకులు ఒక్క క్షణం వస్తాం. ఎవరైనా అడ్డంగా మాట్లాడితే అడ్డంగా నరుకుతామని విషయం చెప్తాను. శ్రీధరన్న ఇక్కడ ఉండకపోవచ్చు, ఒక్క 2 గంటల్లో కుయి అనుకుంటా ఇక్కడ ఉన్న మీ 3 నాయకులు ఒక్క క్షణం వస్తాం. ఎవరైనా అడ్డంగా మాట్లాడితే అడ్డంగా నరుకుతామని విషయం చెప్తాను. ఈ బయట విన్న తర్వాత, ఈ మాటలు విన్న తర్వాత మీకేమనిపించిందో కామెంట్ చేయండి. కొన్ని కామెంట్స్ వస్తున్నాయి. సాంబశివరావు అంట నరుకుతవా ఏం పొలిటీషియన్ అని చెప్పి ఒక కామెంట్, తర్వాత ఏం లాంగ్వేజ్ నాయన అనేది ఇంకో కామెంట్. ఆ ఎమ్మెల్యే పైన 92,000 మంది ఓట్లేసి 56,000 మెజార్టీతో 2-3 సార్లు అక్కడ పోటీ చేసి ఓడిపోయిన తర్వాత గెలిచిన ఎమ్మెల్యే మాట్లాడాల్సిన మాటలు ఇవి. సో అఫ్కోర్స్ అక్కడ ఏదైనా సందర్భం కానివ్వండి, ఏం రాయలసీమ ఫ్యాక్షనిజం కాదు కదా మనం చేసేది, ప్రజాప్రతినిధి కదా. సరే మీకు ఫ్లోలో వచ్చిందా అని అంటే దానికి సంబంధించి వివరణ కూడా ఇవ్వాల్సి ఉంటుంది, ఎందుకు అలా మాట్లాడారు ఏంటనేది. ఏదో సామాన్య కార్యకర్తలు లేకపోతే కింది స్థాయి నాయకులు సెకండో థర్డ్ గ్రేడ్ లీడర్షిప్ మాట్లాడింది ఎలా కొంత ఆగ్రహంతోనో ఆవేశంతోనో కోపంతోనో పగతోనో అనుకుంటే ఏదో అనుకోవచ్చు, అది కూడా తప్పే. బట్ ఏదో అలా మాట్లాడారు కదా అని చెప్పి అనుకోవచ్చు. కానీ స్వయంగా ఓ ప్రజాప్రతినిధియే, ఆయన ఒక ఆశమాష ఎమ్మెల్యే కూడా కాదు, ఆయన ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితుడు. ముఖ్యమంత్రి పక్కనే ఈ మధ్యకాలంలో మీరు ఎక్కడ ముఖ్యమంత్రి కనిపించిన ముఖ్యమంత్రి పక్కన నిలిచినటువంటి వ్యక్తి. ఆయన పవర్ఫుల్ ఎమ్మెల్యేగా ఉన్నారు, ఎమ్మెల్యేగా కానీ అంతటి సాన్నిహిత్యం ముఖ్యమంత్రితో ఉంది. శ్రీధర్ బాబే మా సీఎం అంటున్నాడు, కానీ ఇటువంటి భాష మాట్లాడేది అనేటు ఒక్కసారిగా ప్రజలంతా ముక్కున వేలేసుకుంటున్నారు. రామగుండ నియోజకవర్గ ప్రజలంతా కూడా ముక్కున వేలేసుకుని నరుకుతావా, ఎవరు నరుకుతావు అంటూ కూడా క్వశ్చన్ చేస్తున్నారు. ఇదా మాట్లాడాల్సింది.
సో గతంలో కూడా అనేక రకాల ఆరోపణలు అనేక రకాల చర్చలు దారితీశాయి అదే నియోజకవర్గానికి సంబంధించిన విషయం వరకు. బట్ ఇప్పుడు డైరెక్ట్గా అడ్డంగా నరుకుతాననే కాదు, మా ముఖ్యమంత్రి శ్రీధర్ బాబు అంటూ కూడా మాట్లాడుకొచ్చారు. మా ముఖ్యమంత్రి శ్రీధర్ బాబు మేమంతా కూడా ఆయన క్యాబినెట్లో మంత్రులము, అడ్డూరు లక్ష్మణ్ కుమార్, విజయరమణారావు, నేను ముగ్గురం కూడా ఆయన క్యాబినెట్లో మంత్రులమని చెప్తున్నారు. ఇది ఆ నియోజకవర్గ పరిధి వరకైనా లేకుంటే నిజంగానే శ్రీధర్ బాబుని ముఖ్యమంత్రి చేయాలన్న ఆలోచనతోనే రకంగా మాట్లాడారా? ముగ్గురు, ఓ మంత్రి, 2 ఎమ్మెల్యేలు. ఒకసారి అది కూడా వినండి. మా ముఖ్యమంత్రి శ్రీధర్ బాబు అనేటువంటి మాటని ఆయన ఏం మాట్లాడారో చూద్దాం. మా సీఎం గారు సూపర్ అన్న. నువ్వు మంత్రి, ఆయన ఒక మంత్రి, ఆయన ఒక మంత్రి. ఇక విజయనగర మంత్రి, నేను ఒక మంత్రిని. మా ముఖ్యమంత్రి శ్రీధర్ బాబు. మా క్యాబినెట్ ఇవాళ వచ్చిన పెద్ద క్యాబినెట్ లో మేము కాబట్టి కట్ చేస్తాం. ఇవాళ కట్ చేసేసినాం. మేము మాత్రం ఇద్దరం ఆయన క్యాబినెట్ ఉన్నాం. కొంచెం ప్రమోషన్ విజయనకు వచ్చింది. ఇక నాకు ప్రమోషన్ అవసరం లేదు, ముఖ్యమంత్రి ఉన్నారు కాబట్టి అన్ని కార్యక్రమాలు రామగుండంలో కూడా మీ అందరూ రామగుండంలో ఉండవాలి, అందరూ రామగుండం సంబంధం ఉండవాలి. ఇవాళ అద్భుతంగా డెడ్ సిటీని రినోవేట్ చేసే కార్యక్రమం, రీబిల్డ్ చేసే కార్యక్రమం చేస్తున్నాం శ్రీధర్ బాబు గారి సహకారంతో, ఇక్కడ ఉన్న అందరు నాయకుల సహకారం కావచ్చు. కానీ మన వచ్చిన ఆశయం ప్రజలకు మంచి చేసే కార్యక్రమం, రైతులను ఆదుకునే కార్యక్రమం, చదువుకున్న వాళ్ళకు ఉద్యోగాలు ఇప్పించే కార్యక్రమం, ప్రభుత్వ సంక్షేమాలు అర్హత ఉన్న వాళ్ళకి ఇప్పించే కార్యక్రమంలో సైనికుల్లో ముందు పోదాం. కొన్ని రోజులు పదవుల నుంచి ఆపుదాం. రాబోయే 5 సంవత్సరాల్లో ఖచ్చితంగా అందరికీ పదవులు వస్తాయి. గట్టిగా ఎవరు అలగకుండా పనిచేయాలని చెప్తూ దాంట్లో నేను కూడా కొద్దిగా అలిగినామా. ఎవరి మీద కాదు, ఎవరి మీద అలుగుతాం, ఇంట్లో ఒక పెద్దోడి మీద అలుగుతాం. ఆశ పడడం తప్పు లేదు, కానీ అలగడంలో ఒక స్థాయి ఉండాలి. 1, 2 రోజులు, 3 రోజులు మనకు పోయి మాట్లాడితే మనకు గుర్తుంటుంది. లేకపోతే మనం అలిగి పోనీ అని కూడా జరగదు. ఇది కాంగ్రెస్ పార్టీ ఒక 10 సార్లు వస్తే ఈరోజు అయినా నేను 98 నుంచి ఇప్పటిదాకా. కాబట్టి మిత్రులారా, చాలా మంది యువకులు మంత్రి కాన్ఫరెన్స్ లో బజార్కల్లో ఉంటారు. ఉత్సాహంగా గట్టిగా మాట్లాడుతాడు. కొందరికి చెప్తానా, శ్రీధర్ అన్న ఇక్కడ ఉండకపోవచ్చు. 1-2 గంటల్లో కుయి అనుకుంటా ఇక్కడ ఉన్న మీ ముగ్గురు నాయకులు ఒక్క క్షణం వస్తాం. ఎవరైనా అడ్డంగా మాట్లాడితే అడ్డంగా రైట్. ఇక్కడ ఉన్న మంత్రి శ్రీధర్ బాబు మాకు ముఖ్యమంత్రి. సరే, ఆయన ఆప్యాయత, అనురాగం, ఆయనకు ఉన్న ప్రేమ, గౌరవము, లేకపోతే మీ మధ్య ఉన్న సన్నిహితం, అది మీ వరకు పర్సనల్, మీ పార్టీ విషయం, లేకపోతే మీ ఇంటర్నల్ విషయం. ముఖ్యమంత్రిగా శ్రీధర్ బాబు, తర్వాత మీ మంత్రులం అనేది ఆయన పర్సనల్ విషయం. కానీ అడ్డంగా నరుకుతామనే మాటని ఎలా మాట్లాడారనేది అందరూ కూడా ముక్కున వేలేసుకుంటున్నారు. అడ్డంగా నరుకుతామనే పదం ఎలా వచ్చింది అసలు? ప్రజాప్రతినిధి అయి ఉండి అంటే కార్యకర్తలు రెచ్చగొట్టడమా, అవతల వాళ్ళని బెదిరించడమా? ఎందుకు ఈ మాట మాట్లాడాల్సి వచ్చింది? ఇదే డైలాగ్ కనుక ఇంకెవరైనా వేసి ఉంటే, ప్రతిపక్షంలో వేసి ఉన్నా, లేకపోతే సామాన్యులు ఎవరైనా మాట్లాడినా, ఇదే మాట అడ్డంగా నరుకుతామనే పదాన్ని ఇంకెవరైనా ఉపయోగించిన పరిస్థితి మరోలా ఉండేది. ఇప్పటికే కేసులు గట్రా, ఇంకా ఒక రచ్చ ఉండేది. ఆయన ఒక ఎమ్మెల్యేగా మాట్లాడారు కాబట్టి కనీసం ఇప్పటికైనా దాని వివరణ ఇస్తే బాగుంటుందేమో. సో డైరెక్ట్గా నేను లైవ్లో కాల్ చేసే ప్రయత్నం చేస్తాను. మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ ఆయన ఏం రెస్పాన్స్ ఇస్తారని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఎందుకు ఇలా మాట్లాడాల్సి వచ్చింది, ఆయన వర్షన్ నేను తెలుసుకునే ప్రయత్నం లైవ్లో కాల్ చేస్తున్నాను నేను. సో 2 గంటల మీ ముందుంటాను, ఏ సమస్య వచ్చినా మాకు చెప్పండి. అఫ్కోర్స్ ధైర్యం ఇవ్వాల్సిందే కార్యకర్తలకు ధైర్యం ఇవ్వాల్సిందే, వాళ్ళు మనోధైర్యం నింపాల్సిందే. మీకు సమస్య వస్తే మాకు చెప్పండి అని చెప్పి అడ్రస్ చేయాల్సిందే. కానీ అడ్డంగా మాట్లాడితే అడ్డంగా నరికేస్తానటువంటి ఈ వీడియో వైరల్ అవడంతో పాటు అంతా ముక్కున వేలేసుకుంటున్నారు. మొన్న మధ్య అసెంబ్లీలో అటెండ్ చేయట్లేదు ఆయన. మొన్న మధ్య అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ సమావేశాలు జరుగుతుంటే అవతల పక్కన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కొంతమంది ఎమ్మెల్యేలు, ఉదాహరణకి కౌశిక్ రెడ్డి లాంటి వాళ్ళంతా అరుస్తూ కేకలు పెడుతూ ఉంటుంటే మా దగ్గర కూడా కండలు తిరిగిన వ్యక్తులున్నారని చెప్పి మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ వచ్చిండని చెప్పాను. కానీ ఆయన నిల్చున్నారు. తర్వాత ఇలాంటి వ్యక్తులు నేలకు చార్జ్ కొడతారంటూ కూడా చెప్పారు. ఏమాత్రం కండలున్నా ముఖ్యమంత్రి చెప్పినంత మాత్రం అడ్డంగా నరుకుతామనేటువంటి మాట డెఫినెట్గా ఇచ్చి పొరపాటు. సో దీనికి సంబంధించి ఒకసారి ఆ వేదిక పైన ఉన్నటువంటి శ్రీధర్ బాబు కూడా రియాక్ట్ అయ్యారు. ఇంతకీ శ్రీధర్ బాబు ఏం రియాక్ట్ అయ్యారో చూద్దాం. మా సహచరులు నిన్న రామగుండం శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ గారు మరి అక్కడ ఉన్న కొంతమంది కార్యకర్తలను ఇక్కడ చాలా మంది బెదిరిస్తా ఉన్నారని చెప్పిన నేపథ్యంలో దానికి సంబంధించి 2 మాటలు చెప్పడం జరిగింది. కానీ రాజ్ ఠాకూర్ గారి
ఆలోచన విధానం కానీ శాంతికి భంగపట్టే కార్యక్రమం చేయొద్దనే ఉంటుంది. కానీ అనేక సందర్భాల్లో భయభ్రాంతులను చేసినప్పుడు పక్కనున్న అక్కడ ఉన్న సోదరులు వారి వారి బాధలు చెప్పినప్పుడు వారు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులుగా ఆ విధమైన స్పందన కనబడ్డది. మేము ఎవరు చేసినా ఎవరు ఆ విధమైన ఆలోచనలతో చేసినప్పటికీ దాన్ని ఖచ్చితంగా ఖండిస్తారు. మా సహచరులు నిన్న రామగుండం శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ గారు మరి అక్కడ ఉన్న కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడిగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి అక్కడ కార్యకర్తలు చెప్పిన బాధలకి ధైర్యం ఇవ్వడం కోసం మాట్లాడుకొచ్చారని శ్రీధర్ బాబు దాన్ని కవరప్ చేసే ప్రయత్నం చేస్తున్నట్టు కనబడుతోంది. సో ఏమాత్రం ధైర్యం ఇచ్చినా ఏ రకంగా మాట్లాడినా నరుకుతా అనే పదం ఇంకెవరైనా మాట్లాడి ఉంటే ఈ వాటికి పరిస్థితి వేరేలా ఉండిపోయేది. సో దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, ఏం జరిగింది? ఆ వేదిక పైన అడ్డంగా నరుకుతా అనేటువంటి పదాన్ని ఎవరిని ఉద్దేశించి మాట్లాడుంటాడు ఆయన? అంటే ప్రతిపక్షాలనా ఏదో ఒక నాయకుడు టార్గెట్గా మాట్లాడుకొచ్చారా? ఆ కార్యక్రమం జరిగింది మంతల్లో తెలుస్తోంది, లేదా మంతని మాజీ ఎమ్మెల్యే పుట్టామధునేదని ఉద్దేశించి అధికార కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా మాట్లాడుకొచ్చారా? ఇంతకీ ఆయన అడ్డంగా నరుకుతానని చెప్పి వార్నింగ్ ఎవరికి ఇచ్చినట్టు? దుద్దిల్ల శ్రీపాదరావు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఆయన స్పీకర్ గా పదవి బాధ్యతలు చేపట్టడం జరిగింది. మంథని ప్రాంత ప్రజలకే కాదు, ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో సైతం ఆయన సుపరిచితుడు అనేటువంటి కోణంలో ఆయన వర్ధంతి ఉత్సవాలు జరుగుతున్నటువంటి క్రమంలో ఒక వేదిక ఏర్పాటు చేయడం జరిగింది. మంత్రిని కేంద్రంగా మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు అలాగే ఎమ్మెల్యేలు ఇతర ముఖ్య నేతలందరూ హాజరైనటువంటి సమావేశంలో రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ ఒక సంచలనాత్మకమైనటువంటి కామెంట్ చేయడం జరిగింది, వ్యాఖ్యలు చేయడం జరిగింది. దీనిలో భాగంగా ఆయన మంత్రిని మా పెద్దపల్లి జిల్లాకి ముఖ్యమంత్రి ఎవరో కాదు, దుద్దిల్ల శ్రీధర్ బాబే మాకు ముఖ్యమంత్రి. ఆయన క్యాబినెట్ లో మేమంతా మంత్రులం. ఒకవైపు పెద్దపల్లి నుంచి విజయ రమణారావు, రామగుండం నుంచి మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ ఆయన తనకు స్వయంగా తానే చెప్పుకున్నారు. అలాగే ధర్మపురి నుంచి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆల్రెడీ ఆయన క్యాబినెట్ లో వాస్తవంగా మంత్రి పదవి చేపడుతున్నారు అనేటువంటి విషయాన్ని చెబుతూ ఈ మధ్య కాలంలో దుద్దిల్ల శ్రీధర్ బాబుకి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో కావచ్చు, బహిరంగంగా కావచ్చు కామెంట్ చేస్తున్నటువంటి వారి సంఖ్య పెరుగుతుంది. ఎవరైనా అడ్డంగా మాట్లాడితే అడ్డంగా నరకడానికి మేము సిద్ధంగా ఉన్నాం, అడ్డంగా నరుకుతామని చెప్పేసి ఆయన హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. దీన్ని దుమారం అయిపోయింది, సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఎవరిని ఉద్దేశించి మీరు అన్నారు అనేటువంటి కోణంలో ఒక రసవత్తరమైనటువంటి చర్చ జరుగుతుంది. అంటే డెమోక్రటిక్ సిస్టమ్ లో, ప్రజాస్వామ్య వ్యవస్థలో శాంతియుతమైనటువంటి స్వేచ్ఛాయుత వాతావరణం ఉండాల్సినటువంటి ఈ క్రమంలో ఇలాంటివి ఎందుకు మీరు ఎంకరేజ్ చేస్తున్నారు? అంటే ఒకవైపు స్వయంగా మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు సమక్షంలోనే ఇలాంటి కామెంట్ చేశానంటే అక్కడ ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే పుట్టమధును ఉద్దేశించా, లేదంటే విత్ ఇన్ ద కాంగ్రెస్ పార్టీ స్వపక్షంలో విపక్షం మనకు తెలుసు మనోజ్, చాలా అసమ్మతి వర్గాలు ఉంటాయి, అందరూ ఏకాభిప్రాయంతో ఉండాలనేటువంటి విషయం కాదు. కొంతమంది డిఫర్ చేస్తుంటారు ఉన్న పార్టీలోనే. వారిని ఉద్దేశించి అన్నారా, ఏ కోణంలో అన్నారు అనే దానిపైన రచ్చ జరుగుతుంది. దీనిపైన మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన నేతలు. ఎందుకంటే మా దగ్గర కూడా మొన్న మీరు ఇంతకుముందు మాట్లాడినట్టు శాసనసభ వేదికగా మా దగ్గర కూడా కండలు తిరిగినటువంటి వ్యక్తులు ఉన్నారని చెప్పి స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కామెంట్ చేయడము, తాజాగా జరిగినటువంటి ఈ మక్కాన్ సింగ్ చేసినటువంటి కామెంట్ ఒక వైరల్ గా మారింది, విమర్శలకి తావు ఇచ్చింది. ఎందుకు ఇట్లాంటి కామెంట్ చేయాల్సి వస్తుంది? ఎవరిని మీరు బెదిరిస్తున్నారు? మిగతా పార్టీ వాళ్ళు ఏమన్నా గాజులు తొడుక్కొని ఉన్నారా, లేదంటే ఇంకా చేతి కాకుండా ఉన్నారా? మేము మా సత్తా చూపడానికి సిద్ధమనేటువంటి కోణంలో చర్చ అయితే బలంగా జరుగుతున్నటువంటి పరిస్థితి గమనించవచ్చు మనోజ్. రైట్, ఇప్పుడు దీనిపైన అటు మంత్రి శ్రీధర్ బాబు కూడా అలాంటి ఉద్దేశంతో మాట్లాడలేదు. అక్కడికి వచ్చిన కార్యకర్తలు తమ సమస్యలు చెప్పుకుంటూ ఉంటే జిల్లా అధ్యక్షుడిగా మనోధైర్యం నింపే ప్రయత్నం చేశారు అంటూ చెప్తున్నారు. అంటే మనోధైర్యం నింపేటువంటి క్రమంలో అవతల పార్టీ వాళ్ళకి వార్నింగ్ ఇవ్వడమేనా? అంటే దీనిపైన ఇప్పుడు అక్కడ ఆ మాట్లాడిన మాటల పైన బీఆర్ఎస్ పార్టీ నుంచి కానీ, బీఆర్ఎస్ పార్టీ నాయకుల నుంచి కానీ, పోనీ అక్కడ మాజీ ఎమ్మెల్యేగా వివరించిన పుట్టమధు నుంచి ఏదైనా రియాక్షన్ ఉందా? మనోజ్, ఇప్పటికింకా రియాక్షన్ స్టార్ట్ కాలేదు. ఒక రసవత్తరమైనటువంటి చర్చ జరుగుతుంది. ఒక ఆగ్రహావేశాలతో రగిలిపోతున్నారు. ఆన్ రికార్డ్ చెప్పడానికి సైతం సిద్ధపడుతున్నటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. ఒకవేళ నిజంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి, నేతలకి ఏదైనా ఇబ్బంది ఉంటే మేము గంట లోపల మీ దగ్గర ఉంటాం, 3 బండ్లు వేసుకొని కుయ్యి అనుకుంటూ వస్తామని చెప్పి తనదైన స్టైల్లో ఆయన ఆ డైలాగ్ డెలివరీ చేయడం జరిగింది. దీనిలో భాగంగా ఇప్పటికే ఇతర పార్టీలకు సంబంధించినటువంటి కార్యకర్తలు, నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. మీరు భరోసా ఇచ్చినట్టుగా లేదు, ఈ కామెంట్ పెట్టే విధంగా ఉంది
వీటిని వెంటనే వెనక్కి తీసుకోవాలి, ఉపసంహరించుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. ఒకవైపు దుద్దిల శ్రీధర్ బాబు సైతం ఆయన ఏదైనా ఇబ్బంది కలిగి ఉంటే మేము కామెంట్స్ ఉపసంహరించుకోవడానికి సైతం సిద్ధమనేటువంటి నేపథ్యంలో ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. మొత్తం మీద మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ చేసినటువంటి కామెంట్ ఇప్పుడు ఒక వివాదాస్పదంగా మారిందనడంలో సందేహం లేదు. మనోజ్. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్. సో మొత్తంగా రామగుండం నియోజకవర్గ ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ మాట్లాడిన మాటలు వివాదాస్పదంగా ఉన్నాయంటే అందరూ కూడా ముక్కున వేలేసుకుంటున్నారు. అడ్డంగా నరుకుతామన్నటువంటి ఆ స్టేట్మెంట్ ఒక్కసారిగా సంచలనంగా మారింది. సో అటు శ్రీధర్బాబు కూడా ఇది కేవలం కార్యకర్తల్లో ధైర్యం నింపడం కోసం వారి బాధల్లో నుంచి విన్న తర్వాత జిల్లా అధ్యక్షుడిగా మాట్లాడిన మాటలే కానీ ఆయన ఎప్పటికీ కూడా శాంతినే కోరుకుంటాను రకంగా దాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం లేదంటే దానికి సంబంధించి వివరణ ఇచ్చే ప్రయత్నం కూడా చేశారు. కానీ మక్కన్ సింగ్ ఎక్కడ కూడా రియాక్ట్ అవ్వలేదు. మనం కూడా లైవ్లో కాల్ చేసే ప్రయత్నం చేస్తాం, బట్ ఆయన రియాక్ట్ అవ్వలేదు. బట్ ఏదేమైనా ఒక ప్రజాప్రతినిధిగా ఆ స్థాయిలో ఉన్న వ్యక్తి ఈ రకంగా నరుకుతాం, చంపుతాం, చింపుతాం ఇటువంటి భాష మాట్లాడడం అనేది తప్పకుండా ఇది తప్పు కిందకి పరిగణించాల్సి ఉంటుంది అనేది ప్రజలు చెప్తున్నమాట. 92,000 మంది ఓటర్లు, 56,000 మెజారిటీ. ఇది ఇచ్చింది నరకడానిక? రామగుండ నియోజకవర్గ ప్రజలు ఈసారి మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్కి ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చింది నరకడానిక? ఎవరు నరకడానికి అంటూ కూడా అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు. సో ఈ భాష పద్ధతి బాలేదంటూ కూడా ప్రతిపక్షాలు మండిపడుతూ ఉన్నాయి. సో ఇప్పటివరకు అయితే మరి దీనిపైన మక్కన్ సింగ్ నుంచి కానీ అధికార కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఎటువంటి రియాక్షన్ లేదు. మరి ఎలా రియాక్ట్ అవుతారు? సో మీ అభిప్రాయం ఏంటి? ఒకసారి మళ్ళీ మక్కన్ సింగ్ మాటలు వినండి, మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. మనం వచ్చిన ఆశ మీ సీఎం గారు, మా సీఎం గారు సూపర్ అన్న. నువ్వు మంత్రి, ఆయన ఒక మంత్రి, ఆయన ఒక మంత్రి. ఇక విజయనగర మంత్రి, నేను ఒక మంత్రిని. మా ముఖ్యమంత్రి శ్రీధర్ బాబు, మా క్యాబినెట్ ఇవాళ నచ్చిన పెద్ద క్యాబినెట్లో కాబట్టి కట్ చేస్తాం. ఇవాళ కట్ చేసేసినాం. మేము మాత్రం ఇద్దరం ఆయన క్యాబినెట్ ఉన్నాం. కొంచెం ప్రమోషన్ విజయనకు వచ్చింది. ఇక నాకు ప్రమోషన్ అవసరం లేదు, ముఖ్యమంత్రి ఉన్నాడు కాబట్టి అన్ని కార్యక్రమాలు రామగుండంలో కూడా మీ అందరూ రామగుండంలో ఉన్నవాళ్ళే, అందరూ రామగుండం సంబంధం ఉన్నవాళ్ళే. ఇవాళ అద్భుతంగా డెడ్ సిటీని రినోవేట్ చేసే కార్యక్రమం, రీబిల్డ్ చేసే కార్యక్రమం చేస్తున్నాం శ్రీధర్ బాబు గారి సహకారంతో, ఇక్కడ ఉన్న అందరు నాయకుల సహకారం కావచ్చు. కానీ మనం వచ్చిన ఆశయం ప్రజలకు మంచి చేసే కార్యక్రమం, రైతులను ఆదుకునే కార్యక్రమం, చదువుకున్న వాళ్ళకు ఉద్యోగాలు ఇప్పించే కార్యక్రమం, ప్రభుత్వ సంక్షేమాలు అర్హత ఉన్న వాళ్ళకి ఇప్పించే కార్యక్రమంలో సైనికుల్లా ముందు పోదాం. కొన్ని రోజులు శ్రీధర్ అన్న ఇక్కడ ఉండకపోవచ్చు, ఒక్క 2 గంటల్లో కుయి అనుకుంటా ఇక్కడ ఉన్న మీ ముగ్గురు నాయకులం ఒక్క క్షణం వస్తాం. ఎవరైనా అడ్డంగా మాట్లాడితే అడ్డంగా నరుకుతామని విషయం చెప్తాను. శ్రీధర్ అన్న ఇక్కడ ఉండకపోవచ్చు. చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీకు కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. ఏఐఎన్యూలో వైద్యులను కలిసే వరకు అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు. వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు. Precision care makes it possible. The Center for Robotic Surgery at AINU